చాలా అందంగా చెప్పారండి ఈ నామానికి, చాలా సంతోషంగా ఉంది. దండ మీ చెవికి వేస్తామన్నారు అనుకోండి, నిలబడుతుందా? నిలబడదు. దండని మూయగలిగినటువంటి స్థిరత్వం నా చెవికి లేదు, కంఠానికి ఉందేమో. ఏం తెలుసు, ఒక్కొక్కసారి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి. నిలువెత్తు మాల అని పట్టుకొస్తారు, మాలంతా పూలుంటాయి, దానికి పువ్వులు ఉండదు ఎక్కడో తెలుసా అండి, వెనక కర్ర కడతాడు వాడు. తీసుకొచ్చి ఇంతలా గజమాలను తీసుకొస్తారు. అందరూ అబ్బా గురువు గారికి గజమాల ఇస్తున్నారని సంతోషిస్తారు. గుండెలు వణికిపోతుంటే ఆ గజమాల చూస్తే. ఎందుకో తెలుసా అండి, అది వేసి తీయనివ్వరు, ఉంచుకోండి అంటారు. ఇలా కూర్చుని ఆ గజమాల వేసుకుంటే దీని బరువంతా కలిపి ఆ కర్ర ఇక్కడ నొక్కేస్తుంది. ఈ పూసల మధ్యలో నొప్పి వస్తుందండి. కరేల్ 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 మనిపోయి ఫోటోలు తీసుకునేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు, ఆ దండతో అలా ఉండండి అనేవాళ్ళు, దాని మీద దండలేసేసేవాళ్ళు. అలా ఒక 20-25 నిమిషాలు దండ ఉంచుకుని తర్వాత ఆ దండ తీసేసి పక్కన పెట్టిన తర్వాత వారం రోజులు పడుకుందామంటే మెడ ఇలా పెట్టలేరు, అలా పెట్టలేరు, అంత పోటు మెడ. గజమాల చూస్తే ఏనుగుని చూసినటువంటి చిన్న ప్రాణి వణికిపోయినట్టు వణుకొస్తుంది. అయ్య బాబోయ్ గజమాలట్టుకు వచ్చేసారు రోయ్ అని. గజమాల చేత నిజమునకు హింస, అందులో ఏం సుఖం ఉండదు. చూసిన వాళ్ళు అనుకుంటారు అబ్బా ఎంత బాగుందో గజమాలతో గురుగారు మీకు ఫోటో తీసామంటారు, లోపల ఎంత ఏడుస్తున్నాడో నీకేం తెలుసు గజమాల వేసుకుని. పైకి సుఖముగా కనబడింది సుఖము కాదు, దుఃఖహేతు అయి ఉంటుంది, అందులో వస్తుంది వైరాగ్యం అంతా. చూడరా వాడికి సుఖం నాకు దుఃఖం కదరా అని. కాబట్టి ఇప్పుడు అది ఉపచారమా అపచారమా అంటే, సన్మానమా దండనా ఎవరికి తెలియదు, అనుభవించేవాడికి ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి అదొక ప్రారంభం అనుకోండి. ఏదో సభల్లో చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, స్వానుభవమున చెప్పు చవటలారా.